జై శ్రీరామ్. నేను ఇంతకుముందే ఒక లీగల్ జర్నల్ చదువుతుంటే నాకొక డేటా వచ్చింది. ఇంట్రెస్టింగ్ డేటా. అది ఒక్కసారి మీ అందరితో గూడా షేర్ చేసుకోవాలని జెప్పేసి ఈ చిన్న వీడియో చేస్తున్నా. అందరూ మిస్ కాకుండా చూడండి. అంటే సౌదీ అరేబియాలో యాస్ పర్ షరియా వాళ్ళు షరియాని వాడతారు. షరియా లా వాళ్ళది. వాళ్ళు ఎవ్రీ ఇయర్ ఆల్‌మోస్ట్ 200-300 పీపుల్‌కి డెత్ సెంటెన్స్ ఇస్తున్నారు. ఎవ్రీ ఇయర్. సిన్స్ 2020 నుంచి ఇప్పటి వరకు అక్కడ 1200 మంది చచ్చిపోయారు. 1200 మంది. ప్రతి సంవత్సరం 200 మంది అట్లా మినిమమ్ 200 మెంబర్స్ చచ్చిపోతారు. 2000 నుంచి ఇప్పటి వరకు కూడా మన దగ్గర ఆల్మోస్ట్ ఎంత ఒక 5000 పీపుల్ దాకా చనిపోయారక్కడ. అంటే వీళ్ళు డెత్ సెంటెన్స్. అలా కొన్నిసార్లు మాస్ డెత్ సెంటెన్స్ చేసిర్రు. ఒకటేసారి 87 మందికి పనిష్మెంట్ ఇచ్చిర్రు. 87 మందికి ఒకసారి 2022ల 87 మందికి అదే హైయెస్ట్. అంటే మరి మన దగ్గర ఎంతమంది చేసిర్రో చూద్దాం. మన దగ్గర 26 ఇయర్స్‌ల 2000 నుంచి ఇప్పటి వరకు ఓన్లీ 8 అందులో మీకు కొన్ని పేర్లయితే మీకు అందరికి నోటెడ్. అది చిన్న పిల్లలు కూడా అడిగితే చెప్తారు. ఒకటి యాకూబ్ మేనన్, ఒకటి అఫ్జల్ గురు, ఒకటి కసబ్. వీళ్ళు కాకుండా మీ అందరికి తెలుసు నిర్భయ కేసులో నలుగురిని ఉరితీసిర్రు. నిర్భయ కేసు అప్పుడు నలుగురికి డెత్ సెంటెన్స్ ఇచ్చారు. ఆ ఎయిత్ పర్సన్ కూడా రేప్ అండ్ మర్డర్, బ్రూటల్ మర్డర్ చేసిండు ఎయిత్ పర్సన్ కూడా. సో అట్లా టోటల్ ఇప్పటి వరకు మన 26 ఇయర్స్ లో 8 పీపుల్ మన దగ్గర చనిపోయారు. అక్కడ 5500 పీపుల్ చనిపోయారు. అక్కడ మన దగ్గర 8 పీపుల్. అంటే ఇది చైనాలో అయితే వాడు కౌంట్ ఇవ్వడు. బట్ అన్లిమిటెడ్ గా ఉన్నారు. వాళ్ళ వాళ్ళ బయట డేటా తెలియదు కాబట్టి చాలా ఉన్నారు. అండ్ సింగపూర్ లో అరౌండ్ ఎంత 20 పీపుల్ టు 30 పీపుల్ ఉన్నారు. వాళ్ళు అక్కడ ఉన్నదే 60 lakhs పీపుల్. వాళ్ళ పాపులేషన్ 60 lakhs లోనే వాళ్ళు ఎవ్రీ ఇయర్ 50 మంది 100 మంది చనిపోతున్నారు. మన దగ్గర 150 కోట్ల జనాభాల మొత్తం 26 సంవత్సరాలలో కేవలం 8 మంది మాత్రమే చంపేసిరు. ఈ 8 మంది కూడా ఎంత కర్కోటకులు అనేది మీరు అందరు చూసిర్రు. ఇప్పుడు అక్కడ మొత్తం కేసెస్ కూడా డ్రగ్స్ కేసెస్. ఇప్పుడు సౌదీ అరేబియా తీసుకున్న డ్రగ్స్ కేసెస్, సింగపూర్ కూడా డ్రగ్స్ కేసెస్. వీళ్ళకే డెత్ సెంటెన్స్ ఇస్తున్నారు. బట్ మన దగ్గర ఏంది? మన దగ్గర డ్రగ్స్ కేసుకి ఎంత మందికి ఇప్పటి వరకు శిక్ష విధించారని మనకైతే ఎక్కడ చూడలేదు. మన దగ్గర హార్డ్లీగా ఒక 1 మంత్ 15 days అంతే. అంతకు మించి అయితే శిక్ష ఎవరికి ఉండదు. మన దగ్గర పొలిటీషియన్స్ ఉంటారు, డ్రగ్స్ లా సినిమా హీరోయిన్స్ ఉంటారు, హీరోలు ఉంటారు, అందరు ఉంటారు, ఎమ్మెల్యేలు, ఎంపీలు. నిన్న మొన్న కూడా చూసినాం ఒక ఎమ్మెల్యే, ఎంపీని. మన మన లా సిస్టమ్ లో ఎందుకంత సీరియస్నెస్ అనేది లేదు. ఎందుకంత ఉదాసీనత, ఎందుకంత నిర్లక్ష్య వైఖరి ఉన్నదనేది మనకైతే ఇప్పటివరకు తెలియదు. బట్ ఇప్పటికైనా మన లా సిస్టమ్ లో మన కొంచెమైనా కొన్ని చేంజెస్ అయినా చేయాలి. మనం ఇప్పటివరకు రాజ్యాంగాన్ని ఎన్నోసార్లు రాసుకున్నాము. మీరు చూసినైతే బైబిల్ అయితే 64 సార్లు రాసిర్రు. సో అట్లనే మన లా సిస్టమ్ లో కూడా కొంచెం చేంజెస్ చేసి కొంచెం కఠిన నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి మన అందరం విజ్ఞప్తి చేస్తున్నాం. జై శ్రీరామ్.